ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ధన ప్రవాహం పారుతోంది. ఓవైపు ఐటీ దాడులు, పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు చేతులు మారుతున్నట్లు ఈసీకి సమాచారం అందుతోంది. ఒక్కో ఓటు కోసం ₹1,000 ఇస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే 2 లక్షల మంది ఓటర్ల కోసం సుమారు 89 లక్షల రూపాయలు పంపిణీ చేసినట్టు ఈసీ అధికారులు అనుమానిస్తున్నారు. కాసేపట్లో ఎన్నికల కమిషన్కు ఐటీ అధికారులు నగదు పంపిణీపై నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. గతేడాది తంజావూరు, అవరకుర్చి ఉప ఎన్నికల్లోనూ భారీగా ధన ప్రవాహాన్ని ఈసీ గుర్తించింది. భారీగా నగదు పంపిణీపై ఆధారాలు ఉంటే ఆర్కే నగర్ ఉప ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం ఏర్పడే అవకాశం ఉంది. దీనిపై సోమవారం ఈసీ అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ధనం ఏరులై పారుతోంది. ఒక్క ఓటు కోసం వేలకు పంచేందుకు కూడా రాజకీయ పార్టీలు వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే దీనిపై ఈసీకి సమాచారం అందింది. ఆర్కే నగర్ ఎన్నికల్లో ధన ప్రవాహానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఓటర్లకు భారీగా నగదు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ నెల 12న జరగాల్సినటువంటి ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దాదాపు ప్రచార పర్వం రేపు ముగియనుంది. ఈ ప్రచార పర్వం ముగిసేలోగానే సాధ్యమైనంత వరకు ఓటర్లను ఆకర్షించేందుకు భాగంగా ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీ, అమ్మ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే టీటీవీ దినకర్ ఉన్నారో ఆయన 100 కోట్ల రూపాయల మేరకు దాదాపు ఆర్కే నగర్ లో పంచినారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఐటీ అధికారులు నిన్న దాదాపు 24 గంటల పాటు తనిఖీలు చేసి మంత్రి విజయభాస్కర్ దగ్గర దొరికినటువంటి నిధుల సొమ్ములు, అలాగే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్కే నగర్ లో ఉప ఎన్నికల కోసం ఓటర్లను ఆకర్షించడానికి పంచిన డబ్బుగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని, డాక్యుమెంట్స్ ని కూడా అధికారులు గుర్తించి వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇలా డబ్బు పంపిణీకి సంబంధించి కూడా జరిగింది. అలాగే 100 కోట్ల రూపాయలు, ఒక్కొక్క ఓటుకి 4,000 రూపాయలు, అలాగే కొన్ని చోట్ల బంగారు నాణాలు కూడా పంచారని కూడా పూర్తి స్థాయి సమాచారం అందిందని చెప్పి కూడా నివేదిక సమర్పించింది. అయితే ఒక ఉత్కంఠ మాత్రం మొదలైంది తమిళనాడులో. ఎందుకంటే ఈ యొక్క డబ్బు పంపిణీ భారీగా జరగడంతో ఏమన్నా ఉప ఎన్నికను వాయిదా వేస్తారా అన్నది కూడా ఒక చర్చ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచే ఒక స్పష్టమైనటువంటి కానీ దీనిపై ఇప్పట్లోనే ఇంకా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండదనుకోవచ్చు. అయితే నగదు పంపిణీ అధికంగా జరిగిందని చెప్పి దానికి సంబంధించి వార్డుల వారీగా పూర్తి స్థాయిలోనే డబ్బులు పంపిణీ చేశారని కూడా అది ఐటీ అధికారులు గుర్తించారు. మనం చూస్తున్నాం ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆయా స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరికీ సమర్పించినటువంటి డబ్బులు. అది ముఖ్యంగా టీటీవీ దినకరం తరపునే అధికంగా పంచారని కూడా అధికారులు గుర్తించారు. మరి దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఆర్కే నగర్ ఉప ఎన్నికని వాయిదా వేస్తుందా లేకపోతే ఏం చేస్తుందా అన్నది మాత్రం ఆసక్తిగా మన అంశంగా మనం భావించవచ్చు. కళ్యాణ్, అయితే దినకర్ అధికారికంగా ఈ నగదు పంపిణీపై ఈసీకి సమాచారం అందిందా?
అంటే ఐటీ శాఖ నిన్న జరిగినటువంటి దాడుల్లో గుర్తించినటువంటి డాక్యుమెంట్స్ కాబట్టి తమిళనాడులో ఉన్నటువంటి ఐటీ శాఖ అధికారులు కూడా ఎవరైతే దాడుల్లో పాల్గొన్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క సమాచారాన్ని క్రోడీకరించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. సో రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించినటువంటి లిస్టునే ఇప్పుడు ప్రస్తుతం డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ఐటీ శాఖ అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కూడా ప్రతి ఒక్క మొత్తం కూడా అన్నా డిఎంకే అమ్మ పార్టీకి సంబంధించిన వాళ్ళ తరపు నుంచి అధికంగా వెళ్ళింది అని కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఒక్క ఓటుకి 4,000 రూపాయలు పంచారని కూడా వాళ్ళు స్పష్టంగా లెక్కలతో సహా కూడా చేయడం జరిగింది. ఒక దగ్గర 3,600 రూపాయలు, మరొక దగ్గర 3,900 రూపాయలు, ఇట్లా పూర్తి స్థాయిలో కాకుండా కొద్దిగా అమౌంట్ ని 2 విడతలుగా ఇచ్చినట్టుగా కూడా వాళ్ళు గుర్తించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఇది మంత్రి విజయభాస్కర్ ఇంట్లో దాడి చేయగా దొరికినటువంటి కీలక డాక్యుమెంట్ల సమాచారము మా దగ్గర ఉంది కనుక రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించామని చెప్పి కూడా ఐటీ అధికారులు చెప్పడం జరుగుతుంది. మరి రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్రానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఏం నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తిగా మారిన అంశము. అయితే రేపు సాయంత్రం 6 గంటల వరకే ప్రచారం ఉండడంతో నిన్నటి నుంచి అధికంగా డబ్బు పంపిణీ ఎక్కువగా జరిగిందని చెప్పి అధికారులు గుర్తించారు. థ్యాంక్ యూ దినకర్.